నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఔదార్యాన్ని చాటుకున్న ఏపీ సిపిఐ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రికి ₹1 కోటి విలువ గల వైద్య పరికరాల అందజేత. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన. ఏలూరులో భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. వినుకొండ పేదలందరికీ ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కాకినాడలో ఎస్వి రంగారావు 103వ జయంతి వేడుకలు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు కృషి చేస్తామన్న మంత్రి కన్నబాబు. విశాఖ ఏజెన్సీలో విరివిగా గంజాయి మాఫియా. జీకే వీధిలో 60 లక్షల రూపాయల విలువ గల గంజాయి స్వాధీనం. ఇక వివరాలు చూస్తే, సిఐఐ ఆంధ్రప్రదేశ్ కరోనా సమయంలో తన వంతు సాయాన్ని అందించి ఔదార్యాన్ని చాటుకుంది. సుమారు ₹1 కోటి విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను డిప్యూటీ సీఎం కృష్ణదాస్ సమక్షంలో వీటిని సిఐఐ డైరెక్టర్ నరేంద్రన్ అందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సహాయాన్ని అందించామని తెలిపారు. ఏమి సార్ రమేష్ గారు చేస్తున్నాం కదండి. సౌజన్యంతో ఈవేళ గౌరవనీయులు పెద్దలు తిరుపతిరాజు గారు, అలోక్ మిశ్రా గారు, అలాగే మరి కృష్ణమోహన్ దేవి గారు, మా జేసీ సుమిత్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా సహచర వైఎస్ఆర్ ప్రతినిధులందరూ ఈవేళ ఈ సమావేశంలో ఉన్నారు. అలాగే డాక్టర్స్ కానీ, ప్రెస్ కానీ, సమాజంలో అన్నిటికంటే కూడా సేవా దృక్పథం చాలా గొప్పది. నేను ఎప్పుడు చెప్తాను, దాత అన్నిటికంటే గొప్పవాడని నా అభిప్రాయం. ఎన్ని కోట్లున్నా, ఎన్ని వేల కోట్లున్నా సరైనటువంటి చేసేటటువంటి దాత ఇప్పుడు కూడా గొప్పవాడు. అటువంటి సహృదయంతో మీరు ఈవేళ మా జిల్లాకి ఇచ్చినటువంటి సహకారానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తిరుపతిరాజు గారు అండ్ టీంకి. అలాగే మాకు సమర్థులైనటువంటి అఫీషియల్స్ మాకు ఇక్కడ జిల్లాలో ఉన్నారు. అలాగే ఒక మంచి ముఖ్యమంత్రి ఈవేళ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నారు. ఆయన తాలూకు ఆలోచన సరళి కూడా ప్రగతి పదంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి, ముఖ్యంగా అత్యంత అన్నిటికంటే మనిషికి ప్రాణం ముఖ్యం కనుక ఇటువంటి ఆపత్ సమయంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామాలను కూడా ఈవేళ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రధానమైన సమస్యగా ఈవేళ కరోనా ఉంది. దాన్ని ఎదుర్కొనే దిశగా అన్ని ప్రయత్నాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారుల తాలూకా సౌజన్యంతో, అలాగే మా ప్రజాప్రతినిధుల తాలూకా సౌజన్యంతో, ఇతర సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఈ రాష్ట్రంలో పనిచేసి చాలా ఉన్నతమైనటువంటి ఒక మంచి లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ప్రాణాలు కూడా పణంగా పెట్టి పనిచేశారు అధికారులు, అలాగే ఇతర మరి కోవిడ్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇటువంటి సత్పాత్యందు మరి వెనకబడినటువంటి పేద అయినటువంటి ఈ జిల్లాలో ప్రజలకి సహాయం చేసే దిశగా మీరు ఇచ్చే సహాయం చాలా గొప్పదని నేను భావిస్తూ, మరి అటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి మిమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అట్టహాసంగా నిర్మిస్తున్న శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి ఏలూరులో మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు.
సార్ కొంచెం ముందుకు రండి సార్ కొంచెం అశ్వపూర్వాం ధ్రువంతే రాజావృణోధ్రువంతే బృహస్పతి రాష్ట్రం ధారయతాం ధ్రువంతే బృహస్పతి రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణోషా తస్మై దేవాది బ్రవన్నో అయం తీసుకోమా అయం చ బ్రహ్మణస్పద ధ్రువేణోషా తస్మై దేవాది బ్రవన్నయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తకాలే సూర్యాది నవానాం గ్రహణోత్తం తనగోలితః శుభఫలావాప్తిరస్తు నమో బ్రహ్మణే నమస్తే వాయో ప్రత్యక్షం బ్రహ్మాసే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 సహనావతు సహనో వినక్తు సహ వీర్యకరవావహై తేజస్వినావధేతమస్తమా విద్విషావహై ఓం శాంతి 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 సన్నా మిత్ర స్వర్ణ సన్న భౌతర్యమా సన్నేంద్ర బృహస్పతి సన్న విష్ణు నమస్తే నమస్తే గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని జగనన్న కాలనీలో పేదలందరికీ ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, మున్సిపల్ కమిషనర్, మండల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు, మన తహసీల్దార్. కలెక్టర్ క్యాడర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాలో నియమనం చేయడం జరిగింది. ఒకటి. రెండవది, ఈ గ్రౌండింగ్ మేళాలో, ఈ మెగా గ్రౌండింగ్ మేళాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరికీ కూడా మొబైలైజ్ చేసేసి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయాలి అనే ఆదేశము గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి డైరెక్ట్గా వచ్చినది. ఇక్కడ ఉంటున్న ఈ జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు దాదాపుగా కలెక్టర్ గారు, ఒక 3 జాయింట్ కలెక్టర్, నలభై జాయింట్ కలెక్టర్ అందరు కూడా ఈ పనిలో ఉన్నాం. మిగిలిన అన్ని పని కూడా సైడ్లో పెట్టేసి ఈ ఇల్లు కార్యక్రమంకి అందరూ ఉంటామంటే దానికి ఉన్న ముఖ్యత్వం మీరు అందరికీ కూడా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఇల్లు కట్టడం అంటే ఇది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్న వలన మీకున్న అపోహనం ఉంటుంది. ఇంత పెద్ద కార్యక్రమంకి కావాల్సిన లాజిస్టిక్, ఈ కంకర్లు, సిమెంట్లు, ఇసుక ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అడగడం జరుగుతుంది. ఇదన్నీ చేయడానికి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క అధికారులు కూడా దీనికి నియమనం చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 5 గంటలకి లేసాం. కలెక్టర్ గారు, నేను, ఇప్పుడున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్లో మనం అధికారుల నుంచి వచ్చేసి వాళ్ళతో కూర్చొని నేను 8:30 వరకు 5 గంటల నుంచి 8 వరకు అక్కడ జిల్లాలో కూర్చున్న తర్వాత ఈ కార్యక్రమంకి రావడం జరిగింది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. దీనికుంటున్న ప్రతి ముఖ్యత్వము ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి ఇక్కడ ఉంటున్న మీ పంచాయత్ సెక్రటరీ, మీ కమ్యూనిటీ సెక్రటరీ, హౌసింగ్ వరకు ఉంటుంది. సో ఇది ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఇల్లు కట్టిన కార్యక్రమం చేసిన తర్వాత మాత్రమే మిగిలిన కార్యానికి వెళ్తున్నాము. మీకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాలు ఇక్కడ చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము. ఇసుక మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి రావడానికి కోసము ప్రత్యేకంగా మనకి ఒక 30 లక్షలు మెట్రిక్ టన్ కావాలి. దీనికి స్పెసిఫిక్గా ఒక 7 పెద్ద రీచ్లు మనకుంటున్న ఇక్కడ అమరావతి అండ్ కింద స్థాయిలో బొమ్మవాణిపాలెం, కొల్లూరు ఈ మండలంలో మనం దీనికోసం స్పెసిఫిక్గా ఇసుక ఒక 7 రీచ్లు స్పెసిఫిక్గా దీనికోసం ఇయర్ మార్క్ చేయడం జరిగింది.
దీనికి ఉంటున్న ఫ్రీ శాండ్ అంటే మీకు ఉచితంగా మీ అడిగిన వెంటనే వితిన్ 24 hours మీ లేఅవుట్కి రావాల్సిన బాధ్యత కూడా తీసుకొని ప్రభుత్వం మీరు పంపించడం జరుగుతుంది. మీరు అదేవిధంగా మరి మన చైర్పర్సన్ ఇక విలక్షణ నటుడు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు నటుడిగా తెలుగు కీర్తిని దేశ విదేశాలకు వ్యాపించజేశారని ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఎస్వి రంగారావు 103వ జయంతి వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నాగమల్లి తోట జంక్షన్ ప్రాంతంలోని ఆయన విగ్రహానికి మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఎస్వి రంగారావు ఏ పాత్ర పోషించినప్పటికీ అద్భుత నటనతో ప్రేక్షకులు మెప్పించారని, ఆయన స్మరించుకోవడం తెలుగు ప్రజలకు మన బాధ్యత అని పేర్కొన్నారు. సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎస్వి రంగారావు జీవితం ఓ గ్రంథమని వ్యాఖ్యానించారు. ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఎస్వి రంగారావు గారు 103వ జయంతికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీత గారు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎస్వీఆర్ ఆయన మన మధ్యలో లేకపోయినా ఎప్పుడు కూడా శిరస మరణీయుడిగా ఈ రాష్ట్ర ప్రజలకే దేశ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయనకి ఎన్నో రంగాల్లో ఎన్నో అవార్డులు వచ్చి ఆయనకి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఎస్వీఆర్కి అవార్డు భారతరత్న ఇవ్వాలని 3-4 సార్లుగా మేము విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి మరి గత ప్రభుత్వాలు కూడా మేము అడిగాం కానీ వాళ్ళు చేయలేదు కనుక ఇప్పుడు ఈరోజు నట విఖ్యాత చిత్ర జగత్తులో తనకంటూ ఒక మంచి మహోన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి శ్రీ ఎస్వి రంగారావు గారు. ఆయన పేరు చెప్తే కొన్ని దశాబ్దాలు చిత్ర పరిశ్రమలో చక్కటి నటనను ప్రదర్శించడమే కాకుండా ఏ పాత్రలో అయినా సరే జీవించిన వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అటువంటి వ్యక్తులు మరి దూరం కావటం చాలా బాధాకరమైన విషయం. చాలా చాలా మంచి పేరు తెచ్చుకోవటమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన నట విశ్వరూపాన్ని చూసి ప్రశంసలు పొందిన వ్యక్తి ఎస్వి రంగారావు గారు. మరి మన గౌరవ విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం దారకొండ నుండి హైదరాబాద్కు 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 60 లక్షల రూపాయల విలువ చేసే 338 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 7గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 93,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని 2 కార్లు సీజ్ చేశారు. నిందితులు మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. कितने आदमी हैं आप लोग? निकाल उसको, नीचे कर उसको। कितने आदमी हैं आप लोग? उल्टा उल्टा करना। दोस्त को वैक्सीन किया है।
అన్నిటిలోని గంజాయి ఉందా? వేయింగ్ మెషిన్ తెప్పించండి భాస్కర్ సార్. చెప్పండి సార్, షాప్కి వెళ్ళారు సార్ తీసుకురావడానికి. ఓకే. ఇక అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న చిన్న మండెం ఎస్ఐ మొయినుద్దీన్పై విచారణ చేపట్టిన కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ పీసీసీ సభ్యుడు టీడీపీ రాయచోటి నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని మండిపల్లి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐ అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని, జనం మీద పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. చిన్న మండెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న చిరంజీవి, అత్తర్ అలీఖాన్ అనే ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ మొయినుద్దీన్కి రామలక్ష్మణులుగా ఉంటూ నాటుసారా, అక్రమ ఇసుక రవాణా, నిషేధిత గుట్కా అక్రమ రవాణాకు సహకరిస్తూ భారీ స్థాయిలో అక్రమార్జనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎస్ఐపై విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు. తమ్ముడు అల్లుడు వరుస కావాలి అనుకున్నాను. నాకు వాళ్ళు ఇంట్లో నేను కూర్చొని అన్నం తింటా అంటే వచ్చి కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎస్ఐ సార్ కన్నా చూసినాడు. ఆ దెబ్బలు అవన్నీ చూసి ముందు పోయి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని కేసు రాయించరాము అన్నాడు. అడిగి కేసు రాయించుకొని తీసుకొని వచ్చి హాస్పిటల్ నుంచి స్టేషన్లో ఇస్తే ఆడ ఏదేదో అన్నీ మంచి మాటలు అన్నీ మాట్లాడలేదు సార్. అన్నీ లోపల మాటలు అన్నీ మాట్లాడేసి మీ మామ దగ్గర ఉన్నావంటే మా మామ దగ్గరనే ఉన్నా సార్ అని అంటే, మీ మామ దగ్గర ఉంటే ఏం చేస్తున్నావు, మీ మామ దగ్గర పడుకునే దానికి వచ్చినావా అని ఏదంటే అది మాట్లాడినాడు సార్ ఎస్ఐ సార్. కేసు తీసుకుంటారో తీసుకోరా సార్, నేను ఏం చేయాలా ఇప్పుడు నాకు దెబ్బలన్నీ చూసి అని అంటే, నేనేం చేయను, నేను కాబట్టి ఇంకా బోగర్ కేసు కింద అరెస్ట్ చేసి లోపల పంపించేస్తా అని చెప్పినాడు. కేసు తీసుకోలేదు సార్. నాకు ఒకరు వచ్చి బలిజకులు వస్తున్నారు, ఒకరు వాల్మీకులు. వాళ్ళిద్దరికి సెటిల్మెంట్ చేసేసి 15,000 లెక్క తీసుకొని పెళ్లి చేసేసినాడు ఇద్దరు మైనర్లు. ఈ కేసు మేము వాళ్ళకి ఇస్తాము, ఎవరికి లేబర్ కమిషన్ వాళ్ళకి ఇస్తాము. ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ పెడతాము. ఇంకోటి, గత వారంలో ఎస్సీబీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇసుక లారీని ఇసుక ట్రాక్టర్ను జేసీబీని సీజ్ చేసినారు. సీజ్ చేసి అన్ని చేసినారు, లీగల్ గానే పట్టుకున్నారు. కొన్ని అయితే పట్టుకుంటారు లీగల్ గా, బట్ వీళ్ళు లీగల్ గా పట్టుకున్నా కూడా దాన్ని లీగల్ గా 30,000 కట్టి జేసీబీ ట్రాక్టర్ను రిలీజ్ చేసుకుంటే ఎంఆర్ఓ 15,000, ఈయన 15,000 తీసుకున్నారు. అంటే ఎందుకు? వీళ్ళు ఏజెన్సీ ఎస్సీబీ వాళ్ళు పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా క్రైమ్ జరిగింది ప్రతి ఒక్కటి ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి ఏ వస్తువున్నా బయటకు రావాలంటే వీళ్ళకి ముడుపులు ఇవ్వాలి. ఆ ముడుపులు ఇవ్వాలంటే 2 కానిస్టేబుల్ పెట్టుకున్నాడు, వాళ్ళు తెచ్చిస్తారు. రెండోది, ఒంగోలు అది ఉంది కదా, కొంతకాలం చూపిస్తాం. ఆ బిల్డింగ్ నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెగా లేఅవుట్లో గృహ నిర్మాణ పనులు సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు వెంకటగిరి రాజకుటుంబీకులు, మాజీ శాసనసభ్యులు, ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. లేఅవుట్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, చేయబోయే అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మంచి అనుకుంటాను, ఇంకొక సలహా ఎవరైనా ఇచ్చారని అనుకుంటాను. ఆ ప్రకారమే పోతాను. అభివృద్ధి అనే దాన్ని మాత్రం, ఆ గీత దాటి మాత్రం నేను పక్కకు రాను. ఇటీవల ఎవరో ఒకరు నాకేదో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో
ఈయనేం ఎమ్మెల్యే ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అంటాడు, మిగిలిన జరిగే ఏవి చూడడం లేదండి. నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, మీరు అందరూ నాకు ఓట్లు వేసింది నా సొంత పని చేసుకోవడానికి కాదు, ఏడు నాకు ఓటేసింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని. గతంలో ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి చెందిని, వెంకటగిరిలో ఈయన కూడా వస్తే ఈ మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందొద్దనే నమ్మకంతో మా అందరికీ ఓటేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడం నేను ఎప్పుడు పొరపాటును కూడా చేయను. ఎవరైనా ఏమన్నా చెప్పుకోనివ్వండి, కానీ మమ్మల్ని ఎట్టని వాళ్ళు, మేమంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే నాకేం లేదు. తప్పనిసరిగా అభివృద్ధి వైపే నడక సాగుద్ది. వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుంచడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి గృహ నిర్మాణం ప్రారంభానికి శంకుస్థాపనల కార్యక్రమంలో ఆ కుటుంబ సభ్యుల్ని కలుస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళు చూపిస్తున్నటువంటి సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు తక్కువ ధరకే సిమెంట్ ఇచ్చారు, ఇనుము ఇచ్చారు, ఇసుక ఇచ్చారు, అన్ని వస్తువులు కల్పించినటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ మాకు అండగా ఉంది అని చెప్పి ఒక సంతోషాన్ని ఆ కుటుంబాలు, మహిళల యొక్క కళ్ళల్లో చూడడం జరిగింది. ఇవాళ ఎవరికైనా అంతకన్నా కావాల్సింది ఏం లేదు. పేద వర్గాలు, మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆనందమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తూ, మంచి భవిష్యత్తు వెంకటగిరి నియోజకవర్గానికి ఉంటుందనేటువంటి విశ్వాసం నాకుంది. దానికోసమే అహర్నిశలు శ్రమిస్తాం, కష్టపడతాం. జిల్లా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మనకి సహకరించి. కడప జిల్లా సుండిపల్లి మండలంలో బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు రామ్ జగదీష్ అధ్యక్షన యువమోర్చా కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకున్నారు. కమిటీ సభ్యులుగా శివ, శంకర్, ప్రసాద్లను నియమించారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా డాక్టర్ సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పోతుకుంట రమేష్ నాయుడిని ఎంపిక చేసుకున్నారు. తమపై నమ్మకం ఉంచి బీజేవైఎం జిల్లా కమిటీలో బాధ్యత ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభ్యున్నతి కృషి చేస్తానని వారి సందర్భంగా తెలిపారు. గుర్తించి ఇంకా పార్టీ వాళ్ళు రాజంపేట జిల్లాకు బీజేవైఎం నుంచి నేను కొత్తగా అందరినీ ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మన చుట్టుపల్లి మండలంకు 2 కార్యదర్శుల పదవులు, మనం చేసే ఇక్కడ పనులు, వీళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి ఇంకా పార్టీని ముందుకు తీసుకొని పోయి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన రాజంపేట జిల్లా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రాహుల్ రమేష్ నాయుడు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన పొదుగుండ రమేష్ నాయుడు గారు మా పైన ఎంతో నమ్మకం ఉంచి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి పిల్లోళ్ళ పైన ఎంతో నమ్మకం ఉంచి వాళ్లకు బీజేవైఎంలో స్పెషల్గా వాళ్ళని గుర్తించి ఈరోజు జిల్లా స్థాయిలో కార్యదర్శి పదవులు ఇచ్చారు. ఒకరికి ప్రసాద్కు, మరొకరు శివ అనే వ్యక్తికి ఇద్దరికి ఇచ్చారు. దానికోసంగా మేము ప్రత్యేకంగా ఈరోజు మేము మా రాజంపేట జిల్లా అధ్యక్షుడికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పార్టీని కూడా మేము ఈ చుండుపల్లి మండలంలో ఎంతో ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. మాకు ఈ సదావకాశం కల్పించినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, అలాగే మా మండలాధ్యక్షుడు జగదీష్ గారికి, జిల్లా అధ్యక్షుడు ఏవి సుబ్బారెడ్డి గారికి, నాగోత్ రమేష్ నాయుడు గారికి, పోతుగుండ రమేష్ నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మాపై నమ్మకంతో మాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతని నిర్విఘ్నంగా అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు జరుపుతామని, అలాగే పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకున్నాము. మున్ముందు జిల్లా కార్యవర్గంతో పాటు మండల కార్యవర్గాన్ని కూడా మన జగదీష్ గారి రామ్ జగదీష్ గారి నాయకత్వంలో నిర్ణయించడం జరిగింది. ఆ వివరాలు తొందరలో తెలియజేయడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి, పార్టీ ముఖ్యులకి అందరికీ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న బీజేవై రాజంపేట జిల్లా పార్టీ వాళ్ళు రాజంపేట జిల్లాకు బీజేవైఎం నుంచి నిన్న కొత్తగా అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువులో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నడి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఛిద్రమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వంట గ్యాస్, నూనె, కందిపప్పు ధరలు పెంచారని, మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా సామాన్యుల నెత్తిపై ఆర్థిక భారం పడుతుందని సిపిఐ మండల కార్యదర్శి మున్నా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెంచుతున్నారని విమర్శించారు. జీఎస్టీ పేరుతో అధిక ట్యాక్సులు వసూలు చేసి ప్రజలను నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధానాలు ఈరోజు పోయినసారి 28 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచినారు. ఇప్పుడు ఏకంగా గ్యాస్ ధరలు కూడా 25.5 రూపాయలని నిన్న దినం పెంచడం జరిగింది. ఈ విధంగా పోతే కార్యక్రమాలు ధర్నాలు రాష్ట్రోపలు చేయడం జరుగుతూ ఉంది. తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము అయితే ఒళ్ళో కట్లు వండుకొని చేసుకుంటున్నారు. ఆ విధంగా వచ్చే పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పేసి వామపక్షాల ఐక్యత గ్యాస్ ధరలను వెంటనే గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈ విధంగా కనీసం పెంచినా కూడా సబ్సిడీ కూడా పడటం లేదు. దాదాపుగా సంవత్సరం ఉంటే 7 రూపాయలు పెంచినా కూడా సబ్సిడీ మాత్రము ₹1 కూడా పడడం లేదు. అమౌంట్ వచ్చేసి 3,000 రూపాయలు ఉంటే సబ్సిడీ పడదు. ప్రజలపైన భారం పెడుతున్నారు. ఎక్కడికైనా మీకు సిగ్గు సెరవుంటే తగ్గిందే పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా నల్లమాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ బియ్యం ఇవ్వడం లేదంటూ చిలగోర్లపల్లి గ్రామస్తులు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత 2 నెలలుగా చౌక బియ్యం లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని తక్షణమే స్పందించి రేషన్ బియ్యం ఇప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సర్వర్ పనిచేయడం లేదంటూ కుంటి సాకులు చెబుతూ పేదల బియ్యం కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన లేదని, వైసీపీ ప్రభుత్వంలో డీలర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తహసీల్దార్ నాగభూషణం స్పందించి తక్షణమే పేదలకు చౌక బియ్యం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో వారి ఆందోళన విరమించారు. వద్దురా పోయిందన్నా అరసదండి అరసదండి లాస్ట్ డేట్ అని చెప్పి లేకపోతే లేదు. ఆ తూకాలు కూడా సరైన పద్ధతిలో ఇవ్వడం లేదు. రెండోది వచ్చి బియ్యం కూడా కనీసం ఒక మంత్ నెల బియ్యం ఫ్రీ బియ్యాలు కూడా ఇంతవరకు ఇవ్వడం లేదంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఔదార్యాన్ని చాటుకున్న ఏపీ సిపిఐ నేతలు, ప్రభుత్వ ఆసుపత్రి ₹1 విలువ గల వైద్య పరికరాల అందజేత. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన. ఏలూరులో భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. వినుకొండ పేదలందరికీ ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కాకినాడలో ఎస్వి రంగారావు 103వ జయంతి వేడుకలు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు కృషి చేస్తామన్న మంత్రి కన్నబాబు. విశాఖ ఏజెన్సీలో విరివిగా గంజాయి మాఫియా. జీకే వీధిలో 60 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి స్వాధీనం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.